కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 7 అసెంబ్లీ దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రచారం కానివ్వండి లేకపోతే కావ్య గారి గెలుపు అవకాశాలు కానీ ఎలా ఉన్నాయి వరంగల్? మిత్రులు శ్రవణ్ గారు కొన్ని విలువైన విషయాలు వరంగల్ జిల్లాకు సంబంధించి చెప్పారు. నేను వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఓటర్. నేను పుట్టింది పెరిగింది చదువుకున్నంత అక్కడే. ఇక్కడ విషయానికి వస్తే ఏంటంటే వాస్తవంగా తెలంగాణలో రాజకీయ రాజధాని వరంగల్. మనకి మహారాష్ట్రలో బాంబే ఉన్న నాగ్పూరే మహారాష్ట్రకి రాజకీయ రాజధాని. అట్లాగే ఉత్తరప్రదేశ్లో ఢిల్లీ కనిపించినా కూడా లక్నోయే రాజకీయ రాజధాని. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రాజధానిగా వరంగల్ని మనం గుర్తిస్తాం. అందుకోసం వరంగల్ ఎన్నిక అనేది నిజంగా చారిత్రక ప్రాధాన్యత వహించే ఎన్నికనే. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాకు అనుకూలంగా వాతావరణం ఉందని మేము భావిస్తున్నాం. దానికి కారణం ఏంటంటే విజేత గారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో అందరూ ఏమనుకున్నారంటే ఖమ్మంలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తూ అనుకున్నారు, నల్గొండలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తూ అనుకున్నారు, మహబూబ్ నగర్లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తూ అనుకున్నారు. కానీ వరంగల్లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తారని ఎవరు అనుకోలేదు. నిజానికి ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడడానికి కారణం కూడా వరంగల్ జిల్లానే. ఇక్కడ అనూహ్యంగా ప్రజలు 10 సీట్లు ఇచ్చారు. మేమందరం కూడా కష్టపడి పనిచేసాం, మేము గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి మేము గెలుస్తామని నమ్మకం మాకుండే. 10 సీట్లు ఎప్పుడైతే మాకు వచ్చినాయో వరంగల్లో మేము గవర్నమెంట్లోకి వచ్చాం. అంటే హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనప్పటికీ మెజార్టీ సీట్లు రానప్పటికీ వరంగల్లో వచ్చిన 10 సీట్లు ఒక వరప్రసాదినిగా మాకు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు కడియం శ్రీహరి గారు కూడా ఇటు వచ్చారు కాబట్టి మనకు పాత వరంగల్ జిల్లాలో మాకుండే 12 సీట్లలో 11 సీట్లు మాతోటే ఉన్నాయి. ఇప్పుడు ఈ వరంగల్ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలకి 7 మాకే ఉన్నాయి. జనరల్గా మనం రాజకీయ విశ్లేషణ సాధారణంగా చేస్తే ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్ యొక్క ఇంకా ఇంకు తడి ఆరిపోలేదు. మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ ప్రభంజనం అయితే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిందో ఆ ప్రభంజనం ఎంపీ ఎలక్షన్స్లో ఉంటుందని కూడా మేము చూస్తున్నాం. నేను రాష్ట్ర నాయకుడిగా రాష్ట్రం మొత్తం తిరుగుతున్న క్రమంలో వరంగల్ కూడా వారానికి 2 రోజులు 3 రోజులు కేటాయిస్తున్నాను. అక్కడ నాకు అసెంబ్లీ ఎలక్షన్స్లో కనిపించే ప్రభంజనమే పార్లమెంట్లో కనిపిస్తూ ఉన్నది. ఎమ్మెల్యేలు మాతో ఉండడం, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది ఉండడం, అట్లాగే రాహుల్ గాంధీ గారికి సంబంధించిన స్ఫూర్తి ఈరోజు యువతకు బాగా రావడం, అట్లాగే రాజ్యాంగం రక్షించబడాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవడం తప్పనిసరి, అట్లాగే పబ్లిక్ సెక్టర్ రక్షించబడాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవడం తప్పనిసరి అనే అంశాల మీద ప్రజలు చర్చించడం, ఆ చైతన్యానికి ప్రతిరూపంగా కలిగిన వరంగల్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ అక్కడనే చేర్చుకుంటుందని మేము అనుకుంటున్నాం. ఈ అభ్యర్థుల విషయానికి వస్తే కడియం కావ్య గారి యొక్క ఉపన్యాసాలను మీరు చూసినా, వారి మొబిలైజేషన్ కెపాసిటీ చూసినా కూడా ఆమె రాజకీయాల్లో అంటే పోటీ చేయడానికి కొత్తగా కావచ్చు కానీ రాజకీయాలకు ఏం కొత్త కాదు. ఆమె అంతకుముందు ఫౌండేషన్ పెట్టుకున్నారు, అట్లాగే రాజకీయాలకు సంబంధించిన విశ్లేషణ చేసే క్రమంలో వాళ్ళు వచ్చారు. నిజానికి అక్కడ బీఆర్ఎస్ బలంగా ఉండేది. ఇప్పుడు మిత్రులు రమేష్ ఉద్యమకారుడు, ఆయన వారి పట్ల నాకు బాగా రెస్పెక్ట్ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ఏం చేసిందంటే నిజంగా తెలంగాణ ఉద్యమానికి కాకతీయ యూనివర్సిటీ లాంటి అవి అట్లాగే ఉద్యమకారులు అద్భుతంగా పనిచేస్తే పరిపాలనా కాలంలో వాళ్ళకి ఎక్కడ రిప్రజెంటేషన్ వచ్చిందంటే నేను అనుకోను. రమేష్ గారు నా అభిప్రాయంతో ఏకీభవిస్తారో లేదో నాకు తెలియదు కానీ అంటే జరగలేదు. ఇప్పటికీ ఇప్పుడు వాళ్ళు పెట్టిన అభ్యర్థి కూడా ఆయన వరంగల్ అంటే పక్క కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అతను, భీమదేవరపల్లి ప్రాంతానికి సంబంధించిన అతను, హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అతను, ఏదో హుజరాబాద్. కాబట్టి వాళ్ళ ప్రభావం ఈ ఎలక్షన్స్లో పెద్దగా ఉంటుందని నేను అనుకోను. ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వాతావరణం ఉన్నది, మేము గెలుస్తామనే ఒక భావంతో ఉన్నాం. రావు పద్మారెడ్డి గారి వారికి సంబంధించిన కుటుంబం కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చింది. అక్కడ అమరవీరుల స్తూపం ఏర్పాటులో కూడా వాళ్ళ పాత్ర ఉంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. కానీ అదే సందర్భంలో వరంగల్ ప్రజల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్ దాని విశ్వాసం ఉంది. ఒకప్పుడు మీరు చెప్పినట్టుగా పివి నరసింహారావు గారు రిప్రజెంట్ చేసిన కాన్స్టిట్యుయెన్సీ అది. అట్లాగే సుదీర్ఘకాలం కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంటూ వచ్చింది. కాబట్టి ఆ పరంపర కొనసాగుతుంది. అసెంబ్లీ రిజల్టే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను భావిస్తున్నాను. సో పద్మ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా నమ్మకంగా కాన్ఫిడెంట్గా ధీమాగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థే గెలుస్తారు అని. ఎందుకంటే సరే